ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లేవంటే ఏమయ్యాయమ్మా? డబ్బుల కోసం మీరంతా కలిసి సూర్యని ఇబ్బంది పెడుతుంటే నేను భరించలేకపోయానే. అందుకే ఆ పేపర్స్ తీసుకొని ఆ మాన్సి ఛాయా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. డాక్యుమెంట్స్ ఏంటి, డబ్బేంటి? ఛాయా గారు వీళ్ళకి పెద్ద టోపీనే వేశారు. సూర్య, నన్ను క్షమించు నాన్న. నీకు చెప్పకుండా ఈ పని చేశాను. నీకు చేదోడు వాదోడుగా ఏదో ఒక మంచి చేద్దామనుకున్నాను, కానీ చివరికిలా నిండా నట్టెట్లో మునిగిపోతామని అనుకోలేదు. ఎంత పని చేసావమ్మా? ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మాతో ఒక్క మాటైనా చెప్పాలి కదమ్మా. హరీష్ వాళ్ళు అడిగినప్పుడే ల్యాండ్ ఇచ్చేసుంటే ఇదంతా జరిగేది కాదు కదా. అప్పుడు నీ కొడుకు అడ్డుపడ్డాడు, ఇప్పుడు నువ్వు ఏకంగా పేపర్సే లేకుండా చేశావు. అసలు మీరు నా పెళ్లి సవ్యంగా జరిపించాలనుకుంటున్నారా, లేదా పెటాకులు చేద్దామనుకుంటున్నారా? దివ్య, అమ్మనేవి అనకు. నీ పెళ్లికి ఎలాంటి ఆటంకం జరగదు. అసలు ల్యాండ్ పేపర్లే చేజారిపోయాక ఏం చేస్తావ్? ఆ ల్యాండ్ పేపర్స్ ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అండ్ ఆ ల్యాండ్ విషయం ఎలా డీల్ చేయాలో కూడా నాకు తెలుసు. నీ పెళ్లి అనుకున్నది అనుకున్నట్టుగా జరిపించే పూచి నాది. అసలు నువ్వే నమ్మకంతో ఇలా మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. దివ్య పెళ్లి జరగడమే కాదు, నాకు కూడా అందులో వాటా రావాలి. ఉషకు కూడా భాగముంటుంది. ఏంది నోరు చేసుకుంటున్నావు? యాదగిరి, నాకు కట్నం కావాలని నేనేమన్నా పరేషాన్ చేస్తున్నానా? నీకెందుకే భాగం? సపోర్ట్ చేయి. ఇప్పుడైతే మీరు మారారు కాబట్టి వద్దంటున్నారు. మళ్ళీ రేపెప్పుడైనా మీ మనసు మారదని గ్యారెంటీ ఏంటి? మీకది అవసరం లేదనుకోండి, కానీ నాకు నా పుట్టింటి సొమ్ము మీద ఆశ ఉంటుంది కదా. ఓకే, నీకేం కావాలన్నా నేను చూసుకుంటా. సపోర్ట్ చేయి. అందరూ నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, క్షమించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.